మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీ దుర్గమ్మ, మా విమోచకుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేసుకొనుము. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ప్రభు యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకొని సంఘమును దీవించుమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. కేవలం మనం దేవాలయంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకించడం మాత్రమే కాకుండా యూట్యూబ్ ద్వారా అంతర్జాతీయంగా ఈ సందేశాన్ని వింటున్న మీ అందరికీ దైవాశీస్సులు, పునరుత్థాన శుభాకాంక్షలు. కింగ్ సాల్మన్ చెప్పినటువంటి ఒక అద్భుతమైన సామెతను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాలు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవి అంతరిక్షములో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, సముద్రంలో ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఈ మాటలు రాసింది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ద వైజెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్, కింగ్ సాల్మన్ రాసినటువంటి మాటలు ఇవి. అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి కింగ్ సాల్మన్ అందిస్తున్నాడు. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈ రీతిగా వ్రాయబడి ట్రాన్స్లేట్ చేయబడింది ఈ మాట: The way of an eagle in the air, the way of a serpent upon a rock, the way of a ship in the sea, and the way of a man with the maid. ఇది ఈ మాటలు వ్రాయబడ్డాయి కింగ్ జేమ్స్ వెర్షన్లో. అంతరిక్షములో పక్షిరాజు జాడ, నేను గ్రహింపలేనివి, నా ఊహకు అందనివి అంటున్నాడు. అంతరిక్షములో పక్షిరాజు ప్రయాణం చేస్తూ ఉంటే దాని జాడ మనకు కానరాదు. అది వెళ్ళిపోయిన తర్వాత దాని జాడ మనకు తెలియదు. మనం భూమి మీద నడుస్తూ ఉంటే మన పాద అడుగుల జాడ ఉంటుంది. మనుషులు నడిచారు ఇక్కడ, కానీ అంతరిక్షంలో పక్షిరాజు జాడ తెలియదు. దాని గురించి కింగ్ సాల్మన్ ఇక్కడ ప్రస్తావించడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతరిక్షంలో పక్షిరాజు జాడ. యోహాను పరలోక దర్శనాన్ని చూశాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో 4 జీవులను చూశాడు యోహాను. పద్మస్లంకలో ఉండి పరలోక దర్శనం చూశాడు. పరిశుద్ధుడైన యోహానుకు దేవుడిచ్చిన మహత్తరమైన సౌభాగ్యం ఏదంటే పరలోక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో 4 జీవులు కనిపించాయి. 4 జీవులకు 4 ముఖాలు ఉన్నాయి.
ఒక జీవికి సింహం ముఖముంది, మరొక జీవికి దూడ ముఖం ఉంది, మరొక జీవికి మనుష్యుని ముఖం ఉంది, మరొక జీవికి పక్షిరాసు ముఖం కనిపిస్తుంది. ఈ 4 రకాలైనటువంటి ముఖాలతో ఉన్నటువంటి జీవులను యోహాను చూశాడు. గాస్పుల్ రైటర్స్ సువార్తలు రాస్తూ మత్తయి సువార్తను సింహముతో పోల్చారు, యేసుక్రీస్తును సింహముతో పోల్చారు. ఈజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. మార్కు సువార్తను దూడతో పోల్చారు, సర్వెంట్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు సేవకునిగా. లూకా సువార్తలో యేసు స్వామి సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. 4వ సువార్తలో, యోహాను సువార్తలో యేసు ప్రభును పక్షిరాజుతో పోల్చారు. ఈగల్ ఆకాశంలో ఎత్తుకు ఎగురుతుంది. ఈగల్ యేసు ప్రభుకు సంకేతంగా ఈ పక్షిరాజును మనం చూస్తాం. అంతరిక్షంలో పక్షిరాజు జాడ. పక్షిరాజు చాలా ఆకాశంలో ఎత్తులో ఎగురుతుంది. అంత ఎత్తుకు ఏ పక్షి కూడా ఎగరలేదు. ఇట్స్ అన్ యూనిక్. ఎత్తులో విహరిస్తుంది పక్షిరాజు. అందుకనే రాజు పక్షిరాజు అని పిలవడం జరుగుతుంది. యేసు స్వామిని అంతరిక్షంలో ఎగిరే పక్షిరాజుకు పోల్చారు. ఎందుకంటే ఆయన ఎగిరినంతగా ప్రపంచంలో ఎవరు ఎగరలేరు. ఈస్ యూనిక్. పక్షిరాజు ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వస్తుంది. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. సమస్తము కలిగిన వాడై ఉండి కూడా ఏమీ లేని వాని వలె తను తాను తగ్గించుకున్నాడు. హి టుక్ ద నేచర్ ఆఫ్ ద బాండెడ్ స్లేవ్. అంతరిక్షంలో ఎగిరే పక్షిరాజు మహిమను వదిలి భూమి మీదకి వస్తుంది. పక్షిరాజుకు ఒకటి తెలుసు, తాను ఎక్కడి నుండి వచ్చానో తెలుసు, ఎక్కడికి పోవాలో తెలుసు. యేసు ప్రభు తన శిష్యులతో మాటిమాటికి మాట్లాడుతూ, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవలసి ఉన్నది. Jesus knew the way to heaven. పక్షిరాజు తన గమ్యాన్ని ఎరుగును. ఎక్కడి నుండి వచ్చిందో, ఎక్కడికి పోవాలో పక్షిరాజు తెలుసు. జీసస్ న్యూ ద వే టు హెవెన్. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే, ఏలి ఆరోహణమై వెళ్తున్నప్పుడు వచ్చినట్టుగా ఎవరు దిగి రాలేదు, అగ్ని రథాలు తిరిగి రాలేదు. ఏలియా ఆరోహణమై వెళ్తున్నా అంటే సంబడి షుడ్ గైడ్ హిమ్. అందుకని అగ్ని రథాలు వచ్చాయి. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే దెర్ వర్ నోబడి టు గైడ్ హిమ్. ఎందుకంటే హి న్యూ ద వే టు హెవెన్. పరలోకానికి ఆయనకు దారి తెలుసు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయన తెలుసు. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళొచ్చున్నాను, నేనుండు స్థలంలో మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేను వచ్చి మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యేసు ప్రభు చెప్పడం మనం గమనిస్తాం. ఇక్కడ మనం కాసినంతసేపు మన పర్సనల్ లైఫ్ని ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను, ఆ చిరునామా నాకు తెలుసా? పక్షిరాజుకు తెలుసు తాను ఎక్కడి నుండి వచ్చిందో. ఎక్కడి నుండి నేను వచ్చాను,
నా ప్రాప్తి స్థానం ఏంటి? వాట్ ఈస్ మై పర్మనెంట్ అడ్రస్? చివరికి నేను వెళ్ళే అడ్రస్ ఏంటి? ఎక్కడికి వెళ్తాను? చాలా మందిని అడుగుతాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, సారీ సార్ ఐ డోంట్ నో అంటారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. గమ్యం తెలియని ప్రయాణం కాదు క్రిస్టియానిటీ. మనం ఎక్కడికి వెళ్తాము అనేది పరలోకంలో ఖచ్చితంగా రికార్డ్ చేయబడింది. We know our destination. త్రోవ తెలియని ప్రయాణము కాదు, గమ్యం లేని ప్రయాణము కాదు. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. మన అనేది తిరిగి మన అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేస్తున్న దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని కింగ్ సాల్మనే వ్రాస్తాడు. అంతరిక్షంలో పక్షిరాజు జాడ, దాని ఉనికి మనం గమనిస్తాం. పక్షిరాజుకున్న ఒక క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడు యవ్వనస్తురాలే పక్షిరాజు, నిత్య యవ్వనురాలు. దావీదు చూసి 103వ కీర్తన అంటాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగుచుండునట్లు ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగుచుండునట్లు. పక్షిరాజుకు వృద్ధాప్యం లేదు. ప్రపంచంలో ప్రతి జీవరాశికి వృద్ధాప్యం ఉంది. పక్షిరాజుకు వృద్ధాప్యం లేదు. అది యవన కాలం గడిచిపోతుందనగానే దాని ముక్కు నల్లబడి ఊడిపోయి క్రొత్త ముక్కు చిగురిస్తుంది. ఎన్నో ముక్కులను మారుస్తుంది పక్షిరాజు. మన వలె జీవితం అంతా ఒక్క ముక్కు మీదే ఆధారపడదు. ఎప్పుడైతే ముక్కు మారిందో యవనాన్ని సంతరించుకున్నది పక్షిరాజు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగుచున్నట్లు ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నిత్య యవ్వనుడు యేసుక్రీస్తు, నిత్య యవ్వనురాలు క్రైస్తవ సంఘం. అంతరిక్షంలో పక్షిరాజు జాడ. ఈ జాడ మనకు తెలియదు, వెళ్ళిన మార్గం తెలుస్తుంది కానీ దాని జాడ తెలియదు. పక్షిరాజు వలె మన జీవితంలో ఇంటర్ఫీర్ అవుతాడు యేసుక్రీస్తు, ఆయన జాడ తెలియదు. ఎందుకు ఇలా జరిగింది? నో ఆన్సర్. ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని మనం అనుకుంటాం. తండ్రి ఇలాగ చేయడం నీ దృష్టికి అనుకూలమైన, ఎందుకు నేను ప్రేమించిన ప్రియులు చనిపోయారు? ఐ డోంట్ నో. ఆయన జాడ తెలీదు, ఆయన మర్మం తెలీదు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఎందుకు ఇలా చేశాడో మనకు తెలియదు, ఆయన జాడ తెలీదు. కానీ ఆయన ఇంటర్ఫీరెన్స్ మాత్రం మన జీవితంలో అంతరిక్షంలో పక్షిరాజు జాడ వలె ఉంటుంది. ఆ జాడ తెలీదు మనకు. బికాస్ ఆఫ్ మై టాలెంట్స్, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై స్కిల్స్ నేను ఇంత ఉన్నత శిఖరాగ్రానికి వెళ్ళానని భ్రమపడుతున్నా. కానీ అది కాదు, ఆయన జాడ నా బ్రతుకులో ఉండి ఆయన ఇంటర్ఫీరెన్స్ నా జీవితంలో ఉన్నందువలన టుడే ఐఎమ్ సో గ్రేట్. నాట్ బికాస్ ఆఫ్ మై మెరిట్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన జాడ తెలియదు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన సంచరిస్తూ ఆయన చేస్తున్న అద్భుతాలు. ఒక మాట అన్నారు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవింతురు. ఆయన ఉనికిని కలిగి ఉంటున్నాము, ఆయన ఆధ్యాత్మిక స్పర్శను కలిగి ఉంటున్నాము, ఆధ్యాత్మిక జాడను కలిగి ఉంటున్నాం. భౌతిక జాడ తెలీదు, ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ మనకు తెలీదు. బట్ వీ కెన్ నోటీస్ హిస్ స్పిరిచువల్ ప్రెజెన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అది ప్రాముఖ్యమైనదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, బండ మీద సర్పము జాడ. నా బుద్ధికి మించినవి 3 కలవు, నా ఊహకు అందనివి 4 కలవు. అంతరిక్షంలో పక్షిరాజు జాడ. నెంబర్ 2, బండ మీద సర్పము జాడ. అరణ్య ప్రాంతాల్లో కొన్ని రకాలైన బండలను అదుపుకొని ఆనుకొని జీవిస్తూ ఉంటాయి సర్పాలు.
ఆహారం తిన్న తర్వాత డైజెస్ట్ కావడానికి పండును చుట్టేస్తాయి. మనం చూసినప్పుడు ఆ జాడ కనబడదు, ఒక పండులా కనిపిస్తుంది, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అట్లనే ఉంటుంది, పాము కలర్లోనే ఉంటుంది. కాబట్టి వీ కెనాట్ ఐడెంటిఫై ద సర్పెంట్. ఆ సర్పము జాడ మనం గుర్తించలేము. బట్ ద సర్పెంట్ కెనాట్ బైట్ ది రాక్. ఆ రాతిని కాటు వేయలేదు సర్పం. జీసస్ ఈజ్ అవర్ రాక్. ప్రపంచంలో సర్పము ఆది దంపతులను కాటు వేశాడు ఏదెను తోటలో. ప్రాచీన సర్పము ఏదెను తోటలో ఆది దంపతులను కాటు వేశాడు. వారు పాపం చేయడానికి ప్రోత్సహించాడు. ఈ సర్పము యేసును కరవడానికి హేరోదు ఖడ్గము ద్వారా స్వైర విహారం చేశాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఇట్ కెనాట్ బైట్ ది రాక్. యేసును కరవడానికి 3 టెంప్టేషన్స్ని సాటన్ ఇచ్చాడు. ఆ 3 టెంప్టేషన్స్ కూడా ప్రభు జయించాడు. సాటన్, ద సర్పెంట్ కెనాట్ బైట్ ది రాక్ ఆఫ్ జీసస్. కరవలేదు. గొలియాతును సమరించడానికి 5వ రాయి వాడుకున్నాడు డేవిడ్. సాటన్ను నెలకొల్చడానికి యేసు ప్రభు వాడుకున్న 5వ రాయి డ్రానమే. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న కొటేషన్స్నే రిపీట్ చేసి ఆయన సాతానును ఎదుర్కొన్నాడు. సాతాను యేసును కరవడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. కొంతకాలము అపవాది ఆయనను విడిచిపోయాను. ఎప్పుడైతే సిలువ నీడలు దగ్గర పడ్డాయో, యెరూషలేమునకు ప్రయాణమై యేసు ప్రభు వెళ్తున్నాడు సిలువలో మరణించడానికి. సాటన్ ఎంటర్ అయ్యాడు. ప్రభువా, అది నీకు దూరమగునుగా. కానీ సైమన్ పీటర్లో ఎంటర్ అయిపోయాడు. ఎవరు ఆ జాడ గుర్తించలే. 12 మంది శిష్యులు అట్లా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తుంటే ఆ జాడ ఎవరో గుర్తించలేదు. కానీ ప్రపంచంలో సాతాను జాడను గుర్తించగలిగిన వాడు యేసుక్రీస్తు. సాతాన, నా వెనుక పొమ్మని చెప్పగానే సైమన్ పీటర్లో నుంచి సాతాను వెళ్ళిపోయాడు. పండ మీద సర్పము జాడ. క్రైస్తవ సంఘములో సాతాను జాడ మనం గుర్తుపట్టలేము. We cannot identify the serpent in the church. బండ మీద సర్పము జాడను మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా అది మోసగిస్తూ ఉంటుంది. హెమోఫ్లాజ్ అనే మాట మనకు తెలుసు కదా. వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనిమీస్ టు సీ అగైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓ సింహం ఉంటుంది, అరణ్యంలో తిరుగుతుంటే దాన్ని గుర్తుపట్టలేము. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆ అరణ్యంతో కలిసిపోతుంది. ఒక మిలిటరీ దుస్తులు అరణ్యంతో కలిసిపోతాయి. వాళ్ళ ఉనికి కనబడకుండా అలాంటి డ్రెస్ వేసుకుంటూ ఉంటారు ఈ ప్రజలు. బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు, జాడ మనకు తెలియదు, సర్పము జాడ మనకు తెలియదు. క్రైస్తవ సంఘములో సాతాను ఆనవాళ్ళు మనకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు క్రైస్తవ సంఘములో సాటన్. బండ్ల మీద సర్పము జాడ మనం గ్రహించలేము అంటాడు కింగ్ సోలొమన్. సాటన్ ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నవారి ఎడల బిజీగా ఉంటాడు. దేవునిలో లేని వారి ఎడల అతడు పట్టించుకోడు. యేసుక్రీస్తును విశ్వసించిన వారి జీవితంలో సాటన్ ఎక్కువగా ముమ్మరంగా పనిచేస్తూ ఉంటాడు. యేసును విశ్వసించిన వారి జీవితాల్లోనే కష్టాలు, కన్నీళ్ళు అధికంగా వస్తూ ఉంటాయి. ఇటు దేవుని నుండి శోధనలు వస్తూ ఉంటాయి, ఇటు సాతాను నుండి కూడా శోధనలు వస్తూ ఉంటాయి. ఇఫ్ వీఆర్ ఇన్ క్రైస్ట్, అది పరిస్థితి. ఆనవాళ్ళను మనం గుర్తించలేము. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు, గోధుమలు గురుగులు. పంటకు వచ్చినప్పుడే మనం గుర్తిస్తాం అది గోధుమలని గురుగులని. ఎదుగుతున్నప్పుడు గుర్తించలేము. గోధుమలు గురుగులు ఏకమై క్రైస్తవ సంఘంలో సాటనిక్ ఫోర్సెస్ కూడా ఉంటాయి.
సాటన్ ఇంటర్ఫీరెన్స్ కూడా సాతాన్లో సంఘంలో ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పీటర్ పత్రికలో మనం చదువుకున్నాం ఈరోజు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉంటాడు. దాన్ని విశ్లేషించాను అనేక సార్లు, నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ సంఘము కూడి ప్రార్థన చేస్తూ ఉంటే సింహం వల్ల ఎంటర్ అవుతాడు సాటన్. సాటన్స్ ఇంట్రడక్షన్ బిగినింగ్లో సింహము వలె. ఎప్పుడైతే సింహం వల్ల ఎంటర్ అయ్యాడో సాటన్, విశ్వాసులందరూ గన్స్ పట్టుకొని దాన్ని సంహరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ గన్స్ కూడా రెడీగా ఉంచుకోరు. ఎప్పుడు సాటన్ కనబడతాడా ఆ సింహాన్ని కాల్చివేద్దామని ఎప్పుడు గన్స్ రెడీకి పెట్టుకోరు. సింహం కనబడిన తర్వాత గన్స్ తీసి దాన్ని క్లీన్ చేసి దాంట్లో బుల్లెట్స్ వేసి కాల్చడానికి ప్రయత్నిస్తే ఇంకెక్కడ ఉంటుంది సింహం? సో లేజీ క్రిస్టియన్స్. మిగతా విషయాల్లో వెరీ పంక్చువల్, వెరీ బిజీ, వెరీ యాక్టివ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. కానీ సంఘ కార్యక్రమాలకు వచ్చేసరికి యాక్టివ్నెస్ ఎందుకో తగ్గిపోతూ ఉంటుంది. అది ఆసరాగా చేసుకొని సాటన్ విల్ ఎంటర్. వాడు జాడ తెలియకుండా సింహం వలె వచ్చేస్తాడు. మనం గన్స్ ఎత్తి పెట్టే లోపు వాడు పసిగట్టి వీరు డైరెక్షన్ అంతా కూడా పైకి చూస్తుంటారు సింహం వైపు. ఇందులో కాళ్ళ మధ్యకు సర్పెంట్ మాదిరిగా వచ్చేసాడు ఆల్రెడీ. వీళ్ళు ఇంకా అట్టే చూస్తున్నారు. ఎవరొకరు విశ్వాసం ఉంటారు, ఉండకపోరు. అంతమంది విశ్వాసులో అసలైన విశ్వాసం ఎవరు ఉంటారు. వాడు నోటీస్ చేసి లేదు సింహం కాదు సర్పం వలె వచ్చేసాడు సాటన్ అని, గన్స్ పారేయండి, రాళ్ళు పట్టుకోండి అని రాళ్ళు పట్టుకుంటారు. రాళ్ళు పట్టుకొని ఎక్కడ సర్పం అని ఎదిగే లోపు సర్పం డిజపేర్ అవుతాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకుని వాడు ఒక రాయి పట్టుకొస్తాడు. ఎక్కడ? సర్పం. గాడ్ ఈజ్ ఆల్మైటీ, సాటన్ ఈజ్ మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను శక్తిమంతుడే, యుక్తిపరుడు. కాబట్టి బండ మీద సర్పము జాడ మనకు తెలియదు. సాటనిక్ యాక్టివిటీస్ ఉంటాయి సంఘంలో. మనం దాని జాడ తెలుసుకోవాలి, దాని ఉనికిని పసిగట్టాలి. స్పిరిచువల్గా మనం జీవించినప్పుడు యేసు ప్రభు ఏ రీతిగా సాటన్ని సైమన్ పీటర్లో సాటన్ జాడను చూశాడో మనం సంఘములో సాతాను జాడను చూడవలసిన వారమై ఉంటున్నాం, జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం. అంతరిక్షములో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ. నాలుగవది సముద్రంలో ఓడ నడుచు జాడ. ద వే ఆఫ్ ద షిప్ ఇన్ ది మిస్ట్ ఆఫ్ ది సీ. ఓడ వెళ్ళిపోతూ ఉంటే సముద్ర తరంగాలలో వెళ్ళిపోయిన తర్వాత దాని జాడ తెలియదు, నీళ్లు కలిసిపోతాయి. వీ కెనాట్ ఐడెంటిఫై ది వే. దాని జాడ తెలియకుండా ఉంటుంది. సముద్రం లోకం, సంఘము ఓడ, నావికుడు కెప్టెన్ యేసుక్రీస్తు. ఈ ఓడ నడిపించే నావికుడు డైరెక్షన్ అంతా కూడా పగలు సూర్యుని వైపు, రాత్రి నక్షత్రాల వైపు ఉండి ఓడను నడిపిస్తాడు నావిగేటర్. The ship will be guided by the sun and the stars. Sun in the daytime, stars in the night time. ఆకాశం పరలోకపు డైరెక్షన్లో సంఘం నడుస్తుంది. నావికుడు సంఘాన్ని పరలోకపు డైరెక్షన్లో నడిపిస్తాడు. ఇట్ విల్ బి గైడెడ్ బై ది హెవెన్. యేసు ప్రభు మాటి మాటికి ఆకాశం వైపు కన్నులెత్తి, ఈరోజు మాథ్యూ గాస్పెల్లో చదివాం,
ఆకాశం వైపు కన్నులెత్తి 5,000 మందికి ఆహారం పెట్టడానికి రొట్టెను విరిచాడు. ఆకాశం వైపు కన్నులెత్తి, మీ తమ్ముడిని ఎక్కడ ఉంచారమ్మా, వచ్చి చూడు ప్రభు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు స్తోత్రములు. ఆకాశం వైపు కన్నులెత్తి. ఎవ్రీ టైమ్ our Lord Jesus is looking at heaven in prayer. He was guided by the Heavenly Father. తండ్రి, పరలోక తండ్రి నడిపింపులో ఈ నావికుడు ఈ షిప్ని నడిపిస్తాడు. అంతేకాకుండా it will be directed by the stars and sun. It will be guided by the wind. గాలి వాటం చేత కూడా వాడ నడుస్తుంది. ఈ విండ్ అనేది బైబిల్ గ్రంథంలో హోలీ స్పిరిట్కి సంకేతం. ద చర్చ్ విల్ బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. హి వాజ్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. హి వాజ్ బ్యాప్టైజ్డ్ బై ద హోలీ స్పిరిట్. హి వాజ్ రిజరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడ్డాడు, పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ వలన ఆయన అభిషేకం పొందాడు. హి వాస్ గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. ద షిప్ విల్ బి గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. ద నావిగేటర్ విల్ బి గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. పరలోక వైపు ప్రభు చూడడం మనం చూస్తాం. ఆయన చూపులన్నీ పరలోకం వైపే. ఆయన నేత్రములు, పరమగీతం 5:2 ఉంది, ఆయన నేత్రములు నదీ తీరం నందున్న గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినటువంటి కన్నులు. పాలతో కడగడం అంటే పవిత్రతకు సంకేతం. పాలతో అభిషేకం అంటే శాంక్టిఫికేషన్. మన దేశంలో ఎవరైనా స్టాట్యూస్ మీద ఏదైనా చేస్తే పాలతో అభిషేకిస్తుంటారు. అదే కారణం, పాలాభిషేకం, శాంక్టిఫికేషన్. అది ఆయన నేత్రములు నదీ తీరం నందున్న గువ్వ కన్నులు, అవి పాలతో కడగబడినవి. పవిత్రమైన చూపులు, యేసు ప్రభు ప్రార్థనా చూపులు. ఈ ఓడ నడిపించడానికి నావికుడైన యేసు ప్రభు చూపులు, ప్రార్థనా చూపులు, పవిత్రమైన చూపులు, తండ్రి వైపు చూచినటువంటి చూపులు యేసు ప్రభు చూపులు. హిస్ ఐస్ వర్ వాష్డ్ విత్ మిల్క్. ఈరోజు ప్రార్థనలో నేను అంటాను, మన కన్నులను పాలతో కడగడం కాదు, ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు we have to wash our eyes with tears, not with milk. మనం ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లతో మన కన్నులను కడిగే అనుభవాలు మనకు ఉండాలి. Do you wash your eyes with tears? పశ్చాత్తాప కన్నీళ్ళు, ప్రార్థన కన్నీళ్ళు. మన కళ్ళలో కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఒకప్పుడు మన పితరులు కన్నీళ్లతో ప్రార్థన చేసేవారు. నేను ఒకసారి ఒక ఆర్టికల్ రాశాను. ఆ ఆర్టికల్లో ఏం రాశానంటే, మన సంఘారాధన పుస్తకం ఉంటుంది. ఆ సంఘారాధన పుస్తకంలో ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ని బట్టి మనం పేజీలు తిరగవేస్తాం కదా. ఇండెక్స్ చూడకుండానే మన కీర్తన పుస్తకం